ఈ 12 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో వారికి ఆ అధికారం, దాన్ని ఏమంటారు, ఆ దర్పం తలకెక్కిందంటే, మనం మానవాతీత శక్తులం, దేవుడితో సమానం, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం ఏం చేసినా జనం దే విల్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అనే పద్ధతిలో జన్జీని అర్థం చేసుకోలేకపోవటం, మారుతున్న భావజాలానికి అనుగుణంగా తీసుకురావాల్సిన గుణాత్మక మార్పుల్ని అధ్యయనం చేయలేకపోవటం, అధ్యయనం చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అనే ఈ దుర్మార్గపూరిత వ్యవహారం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుంది. ఎంతసేపు దేశాన్ని అస్థిరపరచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అభిజిత్ దీప్కే ఎవరో, అతను అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కోసం ఏం చేశాడో, అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ టెర్రరిస్టులకి ఉన్న లింక్స్ ఏంటో, అతనికి అందుతున్న సహాయం ఏంటో అందరికీ తెలుసు. డీప్ స్టేట్కి 3 ప్లాన్స్ ఉన్నాయి, ఏబిసి. 1 రాహుల్ గాంధీ ఫెయిల్, 2 అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్, 3 అభిజిత్ దీప్కే దింపారు, సక్సెస్. రేపు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ విషయం గమనించింది ఆ మొత్తం కేబినెట్ లో ప్రధానమంత్రి ఒక్కడే. అప్పటిదాకా హారిజెంటల్ గా మాట్లాడిన ప్రధానమంత్రి వర్టికల్ గా వచ్చేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరిని అడ్రస్ చేయాలో వాళ్ళని అడ్రస్ చేశాడు. వీళ్ళకి ఎప్పుడు వస్తుందండి ఆ మిగిలిన నాయకులకి? అంటే వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా, మానవాతీత శక్తులా? వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయడానికి? వాసుదేవన్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న మీకు, పెద్దలకు, అలాగే ప్రేక్షకులు అందరికీ నమస్కారం, శుభోదయం అండి. మీరు చెప్పిన కామెంట్స్ కి నేను రెస్పాండ్ అయ్యే ముందు ఒక అంశాన్ని అంబాసిడర్ గారు తీశారు. దాన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా ముక్క చెక్కలవుతుంది అన్న దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా కలిసి ఉంది. ఆ స్టేట్మెంట్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి నేను అనలేదు. డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు మీ. ఆర్ఎస్ఎస్ వల్ల బుక్కలు అవుతుందని కాదు, కొంతమంది ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళు ఎక్సెస్ బిహేవియర్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు బ్లేమ్ చేయను. మీరు వ్యక్తులను అనొచ్చు, ఎందుకంటే వ్యక్తులు అన్నిట్లో ఉంటారు. వామపక్షాల్లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు. వాళ్ళు చేసే దాని వల్లే దేశ విభజన అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు వ్యక్తులను టార్గెట్ చేయండి, కానీ సంస్థలను టార్గెట్ చేయరు. దాన్ని నేను ఒప్పుకోను. అయితే ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు చెప్పిన అంశము ఏమవుతుందంటే, బీజేపీ రాను రాను ఏంటంటే సంస్థాగతంగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడుతోంది. మోదీ గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, వారికి వ్యతిరేకంగా ఏం లేను నేను. కానీ ఒక సంస్థ, ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ లో ఉండాలంటే వ్యక్తి మీద కాదు, ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎన్ని స్టేట్ యూనిట్ బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు, మేము బీజేపీ ఐడియాలజీ, ఎన్డీఏ గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తాం ఎలక్షన్స్, ప్రతి బీజేపీ స్టేట్ యూనిట్ మేము మోదీ గారు బొమ్మ పెట్టుకుని గెలుస్తాము అంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఆ రియలైజేషన్ 2024 తర్వాత, ఎలక్షన్ తర్వాత బీజేపీలో వచ్చింది. ఆర్గనైజేషన్ లెవెల్లో అందు గురించి నితిన్ నబీన్ గారిని తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ మండలు లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా యువకుల్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు వాజ్పేయి గారి హయాంలో చూడండి, జాతీయ భావాలు ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాజ్పేయి గారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. విహెచ్పి కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే వాళ్ళ పాలసీలు వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని వ్యతిరేకించాయి. అటువంటిది మనం ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఉండే పెద్దలు మాన్య సుదర్శన్ జీ కానివ్వండి, అశోక్ సింఘాల్ జీ కానివ్వండి, దత్తోపాన్ టెంగ్డీ గారు కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ నుంచి కానివ్వండి, వాళ్ళు వాజ్పేయి గారికి అంటే అపారమైన గౌరవం ఉన్నప్పటికీ కానీ ప్రభుత్వ ధోరణి ఏదైనా వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఖండించారు అనమాట. అయితే ఇప్పుడు బీజేపీలో వచ్చిన సమస్య ఏమవుతోందంటే, బీజేపీ ఇప్పుడు విన్నబుల్ క్యాండిడేట్స్ లేకపోతే 2014 తర్వాత ఎవరైతే సపోర్టర్లు ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. పాత కొన్ని దశాబ్దాలుగా ఉండే వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ ని ఎక్కువ యూటిలైజేషన్ చేసుకోవట్లేదు అనిపిస్తోంది. ఇంకో అంశం చెప్పాలంటే, అధికారంలో వచ్చే ముందు బీజేపీలో ఎన్నో కరప్షన్ కేసులు ఉన్నాయన్నారు, కానీ ఒక్క హై ప్రొఫైల్ కాన్విక్షన్ ఎక్కడ అవ్వలేదు కదా. అయితే
ఇప్పుడు మనం ఆలోచించిన అంశము కాక్రోచ్ పార్టీకి ఎందుకు ఇంత ఇంత ఇంపాక్ట్ చేయగలిగింది అంటే ఎగ్జిస్టింగ్ ప్లేయర్లు ఎవరు ఉన్నారంటే బీజేపీకి వ్యతిరేక ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, వీళ్ళ క్రెడిబిలిటీ పోయింది కదా. ఎప్పుడైతే క్రెడిబిలిటీ పోతుందో డెఫినెట్లీ ఏమవుతుందంటే ఏదైనా ఫ్రెష్ ఫేస్ గురించి వస్తారు. యాక్చువల్ మీకు ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ ఈ నీట్ ఎగ్జామ్ కి అగైన్స్ ప్రొటెస్ట్ చేసిన సంస్థ ఏదైతే ఉందంటే 13th మే ఏబీవీపీ చేసింది ఢిల్లీలో. కానీ ఎంతమందికి తెలుసు అది? సో ఈ సంస్థలు కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ని యూజ్ మొక్కుబడికి చేయటం కాదు సార్ పేకేట్ ప్రసాద్ గారు, మొక్కుబడికి చేయటం కాదు, తూతూ మంత్రంగా మొక్కుబడి, కమిట్మెంట్ తోటి చేయాలి. ఈ రోజు సిజేపీ విధానాలతో నేను ఏకీభవించలేకపోవచ్చు, బట్ సిజేపీ ఒక ఎజెండా తీసుకొని స్టూడెంట్స్ కోసం నిలబడి చేసిన ఉద్యమానికి అయితే నేను మద్దతు ఇస్తాను, అందులో అటెండ్ డౌట్ లేదు. అందులో దూరిన గోతాల్లో తల్వార్లు రాళ్లేసుకొచ్చిన అసాంఘిక శక్తులకు నేను మద్దతు ఇవ్వట్లా, విధ్వంసం చేసిన వాళ్ళకి నేను మద్దతు ఇవ్వట్లా, విద్యార్థులకైతే నేను మద్దతు ఇస్తున్నా. చాలా మంది బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలు వచ్చారండి ప్రొటెస్ట్ కి, అది ఎందుకు గమనించట్లా? బీజేపీ తలకెక్కిన తర్వాత, అధికార మదం తలకెక్కిన తర్వాత వ్యవహరిస్తే ఇలాంటి రిపర్కషన్స్ ఉంటాయి. అది గమనించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్. ఈ రోజుకి నాయకత్వం గమనించలా బీజేపీ నాయకత్వం. మనం చెప్పాం కదా, మాకు శంఖం చక్రం కదా అన్నీ ఉన్నాయి, మాకు లేవు, ఆయనకు ఉన్నాయి, మేము ఆయనతో సమానం అనే పద్ధతులు, దేవుడితో సమానం అనే పద్ధతిలో వ్యవహరించిన ఆ తీరుకు ఈ రోజు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. సార్ ఇంకో విషయం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సిమ్టమ్స్ ని అడ్రస్ చేస్తున్నారు కానీ కాజ్ ని ఐడెంటిఫై చేయట్లేదు. ఏదో సరే ఎగ్జామినేషన్ లీక్ అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించారు, కానీ అక్కడ ఉండే సంస్థ ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిన అటానమీ ఎక్కడ ఉంది? దాంట్లో అంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఇప్పుడు వచ్చారు కదా అన్న నీలకన్ గారు వచ్చారు. ఇప్పుడు చూడండి సార్, ఒక గత 75 సంవత్సరాల నుంచి ఒక పరీక్ష ఏదైనా ఉంది ఇప్పటి వరకు లీక్ అవ్వని సంస్థ ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ దానికి అంత అటానమీ ఇచ్చారు, అటువంటిది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇటువంటి సంస్థలకి? ఇంకొకటి చూడాల్సింది, ఒక నెరేటివ్ ఏదైతే క్రియేట్ అవుతోందో ఈ ప్రభుత్వము సలహాలు సూచనలు వినట్లేదు, కానీ ఎప్పుడైతే ఈ వైలెంట్ ప్రొటెస్ట్లు జరుగుతుందో అప్పుడే ఈ ప్రభుత్వం దిగొస్తోంది అన్న భావన ఏర్పడుతోంది. దా నెరేటివ్ ని బీజేపీ డెఫినెట్లీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు, అంటే ఇష్యూ మీద డిఫరెన్సెస్ ఉండొచ్చు, పాలసీలు ఐడియాలజీస్ ఏముండే వాళ్ళతో డైలాగ్స్ ఓపెన్ చేయడం. ఎవరంటే వాళ్ళందరూ మన పిల్లలే కదండి, వాళ్ళతో మాట్లాడటానికి అంత ప్రతిష్టకు పోవాల్సిందేంది? నేను మళ్ళీ వస్తా ఒకసారి మీ దగ్గరికి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఒక ఆయన ఢిల్లీ మాజీ సీఎం ఉన్నారు, ఆయన సోనం వాంగ్చుక్ని కలిసిన తర్వాత అదృశ్యం అయిపోయారు. పంజాబ్ లో పేపర్ లీక్ మాట్లాడరు. అండ్ ఈ అభిజిత్ దీప్కే టింటెడ్ గ్లాసెస్ ఉన్న కారులో వెళ్ళి కపిల్ సిబాల్ ఇంటికి వెళ్తాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వస్తే వీళ్ళు అడిగితే పంజాబ్ సంగతి ఏంటంటే కాంగ్రెస్ కి సంబంధించిన ఆందోళన చేస్తానంటే ఆలోచిస్తున్నాం అంటాడు. వాళ్ళు సౌరవదాస్ ఏమో మేము ఉద్యమంలోకి వచ్చేస్తా అంటాడు. పూర్తి కాంట్రడిక్షన్స్ వాళ్ళ నాయకత్వంలో. సరే రిజిస్టర్డ్ పార్టీ కాకపోవచ్చు, ఇందాక గఫూర్ గారు అంబాసిడర్ గారు చెప్పారు, కాకపోయినా వాళ్ళు ఒక కాజ్ తోటి జనంలోకి వచ్చినప్పుడు దట్ మస్ట్ బి అప్లికబుల్ ఎవ్రీవేర్. హిమాచల్ ప్రదేశ్లోనే అదే అవ్వాలి, రాజస్థాన్లోనే అదే అవ్వాలి. అండ్ ప్రొఫెసర్ గారు మన గఫూర్ గారు అంబాసిడర్ గారు వారు ఇందాక బహుశా సమయభావంలో చెప్పలేకపోయి ఉండొచ్చు, రాజస్థాన్ కోటాలో 86,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఏది? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతోటి సంవత్సరానికి 86,000 కోట్లు. 2030కి అది 1,30,000 కోట్లు కాబోతోంది. నా దగ్గర లెక్కలు ఉన్నాయి మొత్తం. ఇలాంటి దుర్మార్గాన్ని అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే ఎందుకు అరికట్టలేకపోతుంది? జనం క్వశ్చన్ చేస్తారండి, మేము జస్ట్ బీజేపీ సానుభూతులు పనులు కాబట్టి మీరు చేసే ప్రతిదానికి మద్దతు ఇస్తాం లేకపోతే ఓటేస్తామని ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ జెన్జీ ఉంది, జెన్జీని అడ్రస్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో, వాళ్ళని అర్థం చేసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే 2014 దగ్గర ఆగిపోయారు. ఆ తర్వాత తిరగట్ల టైం మిషన్ బీజేపీకి తిరగట్ల. దే హావ్ టు పే హ్యూజ్ ప్రైస్. అది ఫస్ట్ గమనించింది మోడీ గారు. కాబట్టే హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి మొబైల్ ఇలా పెట్టుకొని మాట్లాడారు. ఇంతవరకు వాళ్ళ నాయకత్వం మాట్లాడట్ల. అండ్ నెరేటివ్ బిల్డింగ్స్ జరుగుతున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. అది ఒప్పుకొని తీరాల్సిందే. ఇది విద్యార్థుల ఉద్యమం అండి. అసాంఘిక శక్తులు జ్వరపడతాయి. ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాయి. వెస్ట్ బెంగాల్ కడుపు మంట మమతా బెనర్జీకి ఉంది, అండ్ ఢిల్లీ కడుపు మంట అరవింద్ కేజ్రీవాల్కి ఉంది. వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ లీడర్స్.
రాహుల్ గాంధీని మీద ఆధారపడితే ఆయన 2 రోజులు మాట్లాడేస్తాడు, తర్వాత గాయబ్, మళ్ళీ కనపడ్డని. ఇక ఆయన మీద ఆశలు వదులుకొని కేజ్రీవాల్ దగ్గరికి వస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు. అందుకని CJPని పట్టుకున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఇంకో ఇదే తరహా ఉద్యమం చేపట్టబోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్